ఈ క్రింది వాటిలో సింధు నాగరికత విశిష్ట లక్షణం ఏది? పట్టణ నిర్మాణం, మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్ల నిర్మాణం, పక్కా ఇళ్ల నిర్మాణం. సరైన జవాబు మురుగునీటి పారుదల వ్యవస్థ. సింధు నాగరికత ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? వ్యవసాయం, పశుపోషణ, వేట, వాణిజ్యం. సరైన జవాబు వ్యవసాయం. సింధు నాగరికత తెలియజేసే మొహంజోదారోను గుర్తించిన పురాతత్వ శాస్త్రవేత్త ఎవరు? జాన్ మార్షల్, ఆర్డి బెనర్జీ, దయారాం సాహ్ని, మార్టిమం వీలర్. సరైన జవాబు ఆర్డి బెనర్జీ. ఈ క్రింది వాటిలో సింధు నాగరికతకు సంబంధించని ప్రాంతం? లోతాల్, పాటలిపుత్ర, రంగాపూర్, రాకీగర్హి. సరైన జవాబు పాటలిపుత్ర. సింధు నాగరికత నాటి ప్రజలు హిందూ మతంలో ఏ అంశాన్ని ఆచరించేవారు? విగ్రహారాధన, యజ్ఞోపవీత ఆరాధన, శివుని ఆరాధించుట, గోపూజ. సరైన జవాబు శివుని ఆరాధించుట. సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం? రాగి, కంచు, ఇనుము. ఇవేవి కాదు. సరైన జవాబు ఇనుము. సింధు నాగరికత విశిష్టతను ఏ ప్రాంతంలో కనుగొన్నారు? హరప్ప, లోతాల్, మొహంజోదారో, పాటలీపుత్ర. సరైన జవాబు మొహంజోదారో. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న సింధు నాగరికత నాటి పట్టణం ఏది? హరప్ప, కాళీబంగన్, లోతాల్, ఆలంగీర్పూర్. సరైన జవాబు హరప్ప. భారతదేశంలో మొదటగా వెండి ఉనికికి సంబంధించిన ప్రమాణం ఎక్కడ లభించినది? పశ్చిమ భారతంలోని రాగి సంస్కృతి గల ప్రాంతం, వేదాలలో, కౌటిల్య అర్థశాస్త్రంలో, హరప్ప నాగరికతలో. సరైన జవాబు హరప్ప నాగరికతలో. మానవుడు రాతి, రాగి పనిముట్లు రెండింటిని వాడిన కాలం ఏది? మధ్యరాతి యుగం, రాగి యుగం, కొత్త రాతి యుగం, లోహయుగం. సరైన జవాబు లోహయుగం. మానవుడు ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు మారిన కాలం ఏది? పాత రాతి యుగం, కొత్త రాతి యుగం, మధ్యరాతి యుగం, రాగి యుగం. సరైన జవాబు కొత్త రాతి యుగం. సింధు నాగరికత నాటి లిపి ఏది? పర్షియన్, ద్రవిడియన్, సంస్కృతం, స్పష్టంగా వివరించలేనిది. సరైన జవాబు స్పష్టంగా వివరించలేనిది. సింధు నాగరికత ప్రజలు క్రింది వాటిలో ఏ లోహాలను వినియోగించారు? ఇనుము తప్ప బంగారం, వెండి, రాగి, కంచు. కంచు తప్ప రాగి, ఇనుము, బంగారం. బంగారం తప్ప వెండి, సీసం, ఇనుము. రాగి తప్ప బంగారం,
తగరం, కంచు. సరైన జవాబు ఇనుము తప్ప బంగారం, వెండి, రాగి, కంచు. సింధు నాగరికత కాలంలో ఏ జంతువు ఉనికి సందేహాస్పదంగా ఉంది? ఆ జంతువు ఏది? కుక్క, పులి, గుర్రం, ఎద్దు. సరైన జవాబు గుర్రం. సింధు నాగరికత ఈ క్రింది కాలం నాటిది? కొత్త రాతి యుగం, పాత రాతి యుగం, రాగి యుగం, మధ్యరాతి యుగం. సరైన జవాబు కొత్త రాతి యుగం. హరప్పా ప్రజలది ఈ క్రింది విధంగా ఉంటుంది: బొమ్మలతో కూడిన లిపి, జామెట్రీ బొమ్మల ఆకారంలో, బొమ్మలు, జామెట్రీ కలిగిన లిపి, పైవేవి కాదు. సరైన జవాబు బొమ్మలతో కూడిన లిపి. హరప్పన్ ప్రాంతంలో ఎక్కడ రేవు పట్టణం లభ్యమైంది? హరప్పాలో, మొహెంజోదారోలో, లోతాల్లో, ఆలంగీర్పూర్లో. సరైన జవాబు లోతాల్లో. ఈ క్రింది వానిలో సింధు నాగరికతను స్పష్టంగా తెలియజేసే చారిత్రక ఆధారం ఏది? కాల్చిన ఇటుకలతో ఇల్లు నిర్మాణం, కళలు, వాస్తుశాస్త్రము, ప్రార్థనా మందిరాల నిర్మాణం, మొట్టమొదటి ఆర్చిల నిర్మాణం. సరైన జవాబు కాల్చిన ఇటుకలతో ఇల్లు నిర్మాణం. సింధు నాగరికత కాలం నాటి ముద్రికలు లో ఉన్న దేవుడు: అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, పశుపతి. సరైన జవాబు పశుపతి. సింధు నాగరికత కాలంలో చెక్కలతో పాటు మురుగు కాలువలు నిర్మించిన ప్రాంతాలు ఎక్కడ బయటపడ్డాయి? లోతాల్లో, మొహెంజోదారోలో, హరప్పాలో, కాలిబంగన్లో. సరైన జవాబు మొహెంజోదారోలో. హరప్పా నాగరికత స్థలాలలో భారత్లో లేనివి ఏవి? మొహెంజోదారో, హరప్పా, లోతాల్, కాలిబంగన్, లోతాల్, రోపార్, ఆలంగీర్పూర్, లోతాల్. సరైన జవాబు మొహెంజోదారో, హరప్పా. హరప్పా నాగరికత కాలంలో ఏ ప్రాంతంలో వరిని పండించిన ఆనవాళ్లు లభించిన ప్రాంతం ఏది? హరప్పా, మొహెంజోదారో, రోపార్, లోతాల్ మరియు రంగాపూర్. సరైన జవాబు లోతాల్, రంగాపూర్. సింధు నాగరికత ప్రజలకు ఏ దేశంతో వాణిజ్య సంబంధాలు ఉండేవి? ఈజిప్ట్, గ్రీస్, మెసపటోమియా, శ్రీలంక. సరైన జవాబు మెసపటోమియా. సింధు నాగరికత కాలంలో ఇళ్ల నిర్మాణం వేటితో చేసేవారు? వెదురు, కలప, రాళ్ళు, ఇటుకలు. సరైన జవాబు ఇటుకలు. సింధు నాగరికతను హరప్పా సంస్కృతి అని ఎందుకు వ్యవహరిస్తారు? హరప్పా ప్రాంతం మొహెంజోదారో కన్నా 6 రెట్లు పెద్దది కనుక. సింధు నాగరికతను ప్రాథమికంగా నాగరికతగా గుర్తించడం వల్ల. సింధు లోయలో జరిపిన త్రవ్వకాలలో హరప్పా మొదటిది కనుక. ఈ నాగరికత ముఖ్యమైన ఆధారాలు హరప్పా తవ్వకాలలో
లభించాయి కనుక. సరైన జవాబు ఈ నాగరికత ముఖ్యమైన ఆధారాలు హరప్పా తవ్వకాలు లభించాయి కనుక. మొహెంజోదారో లభించిన ముద్రికలలో 3 తలలు, కొమ్ములు జంతువుల మధ్య ఉన్న దేవత ఎవరు? విష్ణువు, ఇంద్రుడు, పశుపతి, వరుణుడు. సరైన జవాబు పశుపతి. హరప్పా ప్రజలు వాడే పనిముట్లు, ఆయుధాలు దేనితో తయారు చేసేవారు? వారు ప్రధానంగా రాయిని ఉపయోగించేవారు, రాగిని మరియు ఇనుమును ఉపయోగించేవారు, రాగి మరియు కంచును ఉపయోగించేవారు, ఇనుము మరియు రాగిని ఉపయోగించేవారు. సరైన జవాబు రాగి మరియు కంచు. మొహెంజోదారోలో ముద్రికను పోలి ముద్రికలు లభించిన దేశం ఏది? ఈజిప్ట్, చైనా, సుమేరియన్, ఆఫ్ఘనిస్తాన్. సరైన జవాబు సుమేరియన్. హరప్పా వద్ద లభించిన నాట్యగత్తె బొమ్మను దేనితో తయారు చేశారు? బంకమన్నుతో, అబ్రకం వంటి ఖనిజముతో, కంచుతో, ఎర్రటి సున్నపు రాయితో. సరైన జవాబు కంచుతో. సింధు నాగరికత కాలం నాటి ధాన్యం గిడ్డంగి లభించిన ప్రాంతం ఏది? హరప్పాలో, మొహెంజోదారోలో, కాలిబంగన్లో మరియు లోథాల్లో. సరైన జవాబు మొహెంజోదారోలో. క్రీడా ప్రాంగణంను ఏ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో బయటపడింది? లోథాల్లో, తంజావూర్లో, కాలిబంగన్లో మరియు హరప్పాలో. సరైన జవాబు లోథాల్లో. భారతదేశ పురాతత్వ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? అలెగ్జాండర్ కన్నింగ్హమ్, లార్డ్ కర్జన్, మార్టిమం వీలర్, జాన్ మార్షల్. సరైన జవాబు అలెగ్జాండర్ కన్నింగ్హమ్. హరప్పా అనంతర సంస్కృతిని ఈ క్రింది వాటిలో ఎక్కడ కనుగొన్నారు? అమ్రి మరియు కోడ్డిజీ, కాలిబంగన్ మరియు బనవాలి, రంగాపూర్ మరియు రోడ్జీ, చన్హుదారో మరియు హరప్పా. సరైన జవాబు కాలిబంగన్ మరియు బనవాలి. ఈ క్రింది వాటిలో నాగేటి చాలు రుజువు కనిపించిన ప్రదేశాలు ఏవి? కాలిబంగన్ మరియు బనవాలి, రంగాపూర్ మరియు రోపార్, హరప్పా మరియు మెహర్గర్, ఆలంగీర్ పూర్ మరియు బన్వాలి. సరైన జవాబు కాలిబంగన్ మరియు బనవాలి. మెసొపటోమియా మరియు హరప్పా ప్రాంతాల మధ్య 2 వర్తక కేంద్రాలు ఉన్నట్లు మెసొపటోమియా రికార్డులు చెబుతున్నాయి. ఆ 2 ప్రదేశాలు ఏవి? మెలుహా మరియు దిల్మన్, మకాన్ మరియు మెలుహా, మకాన్ మరియు దిల్మన్, మాల్వా మరియు దిల్మన్. సరైన జవాబు మకాన్ మరియు దిల్మన్. బియ్యం దంచే రోలుని ఏ సింధు ఆవాస ప్రాంతాల్లో కనుగొన్నారు? లోతాల్, రంగాపూర్, కాలిబంగన్, కోడ్డిజీ, లోతాల్. సరైన జవాబు లోతాల్, రంగాపూర్. ఈ క్రింది హరప్పా ప్రదేశాలలో కొలబద్ద ఎక్కడ లభించినది? హరప్పా, మొహెంజోదారో, లోతాల్, సురకటోడా.
సరైన జవాబు లోథాల్. పద్మాసనం వేసి తలపై టోపీ ఉన్న పురుషులు, మహిళలు టెర్రకోట విగ్రహాలు ఎవరివి? ఖైదీలు, బానిసలు, కార్మికులు, సాగుదారులు. సరైన జవాబు బానిసలు. నలభై సంవత్సరాల క్రితం లభించిన ఒక ఆధారం ప్రకారం హరప్పాకు ముందు కూడా ఒక ప్రత్యేక సంస్కృతి ఉండేది అని కనుగొనబడినది. దాని ఆధారం ఏమిటి? కాళీబంగన్ మట్టి పాత్రలు, లోతాల్ మట్టి పాత్రలు, నల్లగా పాలిష్ చేసిన మట్టి పాత్రలు, ఆమ్రి మట్టి పాత్రలు. సరైన జవాబు అమ్రి మట్టి పాత్రలు. అత్యధిక శాతం ముద్రికలు ఏ ఆకారంలో ఉండేవి? వర్తులాకార ఆకారంలో, వెడల్పాటి చదరాలు ఆకారంలో, స్తూపాకార ఆకారంలో, ఏమీ కాదు. సరైన జవాబు వెడల్పాటి చదరాలు. హరప్పా సంస్కృతిలోని 3 దశలను చూపే ప్రదేశాలు ఏవి? ధోలవీరా మరియు చెనుహుదారో, రాకీగర్హి మరియు చెనుహుదారో, ధోలవీరా మరియు రాకీగర్హి, రోడ్జీ మరియు రంగాపూర్. సరైన జవాబు రాకీగర్హి మరియు చెనుహుదారో. స్వాతంత్ర్యానంతరం ఈ క్రింది వాటిలో ఎక్కడ అత్యధిక హరప్పా ప్రదేశాలను కనుగొన్నారు? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ మరియు హర్యానా, వాయువ్య ఉత్తరప్రదేశ్. సరైన జవాబు రాజస్థాన్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరిని పండించినది ఎవరు? చైనీయులు, రోమన్లు, ఈజిప్టియన్లు, సింధు ప్రజలు. సరైన జవాబు సింధు ప్రజలు. పాతరాతి యుగం నుండి కొత్త రాతి యుగంకి మారడానికి కారణమైనది ఏమిటి? నిప్పులు తయారు చేయటం, ధాన్యాలు పండించటం, చక్రాలు తయారు చేయటం, లిపి నేర్చుకోవటం. సరైన జవాబు ధాన్యాలు పండించటం. మొహంజొదారోలోని మహాస్నాన వాటిక ఈ క్రింది వాటిలో దేనికి ఉద్దేశించినది కాదు? సామూహిక స్నానాల కోసం, ఈత కొట్టడం కోసం, కీలకమైన ఆచారాల కోసం, కరువు లేదా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి. సరైన జవాబు కరువు లేదా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి. అత్యధిక శాతం హరప్పా ముద్రికలపై కనిపించే జంతువు ఏది? పులి, సింహం, ఏనుగు, మూపురం లేని ఎద్దు. సరైన జవాబు మూపురం లేని ఎద్దు. హరప్పా ప్రజలు ఆచరించిన మతానికి సంబంధించిన లక్షణం ఏది? ప్రకృతి ఆరాధన, ఆదిపరాశక్తి ఆరాధన, మంత్రతంత్రాలు మరియు బలిలో విశ్వాసం, పునర్జన్మలపై విశ్వాసం. సరైన జవాబు ప్రకృతి ఆరాధన. సింధు నాగరికత ఆర్యుల నాగరికత కన్నా ముందు కాలానికి సంబంధించినదిగా వ్యవహరించడానికి గల కారణం ఏమిటి? కళలు, రాగి, మట్టి పాత్రలు, లిపి.
సరైన జవాబు లిపి. సింధు నాగరికత దక్షిణ భారతానికి కూడా విస్తరించిందని ఇటీవల ఏ నది ఒడ్డున జరిగిన తవ్వకాలలో బయటపడింది? గోదావరి, మహానది, కావేరి, కృష్ణ. సరైన జవాబు కృష్ణ.